హాయ్ ఫ్రెండ్స్, బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. 1 కప్ మైదా పిండిని వేసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం సోడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకొని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బోండా రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.